మళ్ళీ పొందు గారు చెప్పినట్టు ఒక మైథలాజికల్ క్విజ్ కాంపిటీషన్ జరిగింది. సో ఫంటాస్టిక్ ఐడియా కదా మైథలాజికల్ క్విజ్ అనేది. మన సాంప్రదాయం, మన ఆచారం గురించి తెలుసుకోవడం, రామాయణం మహాభారతం గురించి తెలుసుకోవడం. నీకు తెలుసా? ఆఫ్ కోర్స్ yes. రాముడు సీతకి ఏమవుతారు? ఐ థింక్ భావమతం అవుతారు. మరి అదే కామెడీ అంటే క్విజ్. ఆ క్విజ్ జరిగింది. సో విన్నర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో విన్నర్స్ అందరూ బ్యాక్ స్టేజ్ వచ్చి సువర్ష కల్చరల్ హెడ్ ని కలవాల్సిందిగా కోరుకుంటామండి. మైథలాజికల్ క్విజ్ కాంపిటీషన్ విన్నర్స్ అందరూ. ఆల్రైట్ లాస్యా ముక్కు పచ్చరవుతురా. దాని హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నా నడుము ఏంటి, నీ హైట్ ఏంటి, నాకు నడుము ఉంటుందిరా. వెరీ గుడ్. అను అండ్ షీస్ ఎ గుడ్ ఫ్రెండ్, దట్స్ డిఫరెంట్. బట్ దాన్ని నేర్పించడం నాకు హలో ఆ కప్పులు ఫిష్ ఇక్కడ ఉడకవు. నీకు లాస్ట్ టైం పడదని అర్థమైపోయింది అందరికీ. అది కాంపిటీషన్ అని కదా. అబ్బో యా కాంపిటీషన్ ఉంది, హెల్తీ కాంపిటీషన్. ఆల్రైట్. సో ఇప్పుడు నీకు నాతో అసలైన కాంపిటీషన్ కుళ్ళు. అసలు మామూలు కుళ్ళు కాదు. నేను పాట పాడుతుంటే వద్దంటావా? నువ్వు పాట పాడద్దు. వి హావ్ వెరీ స్మాల్ కాంపిటీషన్ అమౌంట్ ది నా కాంపిటీషన్. క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్. ఏంటది? ఎంత దూరం నువ్వు తోస్తే అంత దగ్గర అవుతుంది. ఎవరికైనా అసలు చెప్పరా మీరంతా తెలీదా? వాళ్ళు వాళ్ళ తలకొక్కరికి సరిపోయింది. ఏంటి ఏదో సోది అని. సోదా వాట్ యు ఆర్ ఇన్సల్టింగ్ మై టాలెంట్. నేను తొడగొడుతున్నా ఇప్పుడు. సరే ఎంత దూరం చేసినా దగ్గర అవుతుంది. ఏంటది నువ్వే చెప్పు. నువ్వు పెళ్ళమన్నావు కదా. ఉయ్యాల అంత కామన్ ఉందా? ఉయ్యాల దూరం తోస్తే అంత దగ్గర వస్తుంది కదా. నేను ఒకటి అడుగుతాను. నొక్కితే పైకి ఎంత, నొక్కితే కిందికి వస్తుంది. నొక్కితే పైకి ఎంత, నొక్కితే కిందికి వస్తుంది. స్విచ్ స్విచ్ నొక్కితే పైకి వెళ్తుందా? పైకి వెళ్తుందా? నొక్కితే పైకి వెళ్తుంది. ఏంటది పైకి వెళ్ళేది? ఆ స్విచ్ రా టింగ్ టింగ్ అని. కాదు చెప్పు. నొక్కితే పైకి వెళ్తుంది. నొక్కితే పైకి వెళ్తే నొక్కితే కిందికి వస్తుంది. నొక్కితే పైకి అదే 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 ఏయ్ నొక్కితే అదే ఇదిరా లిఫ్ట్. అట్లనే ఎల్కేజీ క్వశ్చన్ కానీ కపుల్ కాంపిటీషన్. ఏం కపుల్స్ ఉన్నారు మనతో పాటు? అను మనతో పాటు ఏం కపుల్స్ ఉన్నారు? వై వుడ్ వి ఇన్వైట్ దెం ఆన్ స్టేజ్? యా మనం బాగా వాడుకుందామా? నిజంగా సూపర్ అసలు. అప్పటి నుంచి ఏదో జరుగుతుంది కానీ ఇప్పటి నుంచి మ్యారేజ్ జరుగుతుంది. ఏం కపుల్స్ మ్యారేజ్ అయ్యి ప్రాబ్లీ 5 to 10 years మధ్యలో ఉన్న కపుల్స్ ఇఫ్ యూ కెన్ వాలంటీర్ యువర్ సెల్ఫ్. ఉన్నారా ఎవరైనా? మీరు లేకపోతే నేను వచ్చి సెలెక్ట్ చేసుకుంటాను. అట్లనే అనుకుంటా. రైట్. ఏం కపుల్స్ తో చిన్న కాంపిటీషన్. ఇట్స్ ఫన్. లేకపోతే ఇంకా బ్రహ్మాండమైన క్వశ్చన్స్ రెడీగా ఉన్నా. మీరు రెడీ అయితే నేను కూడా రెడీ. రవి నువ్వు పెళ్లి వెళ్తున్నట్టు రెడీ అయినావు కానీ ఫాస్ట్ వెళ్ళి తీసుకుంటా. యా తీసుకుని వచ్చేస్తా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఓకే సార్ లేవండి. యా పట్టుకోండి. రండి మీదికి వెళ్ళండి. అలానే ఇగో ఫస్ట్ జంట అప్ప చెప్తున్నాను. ఆసమ్ బాగున్నారు. వద్దు పాప ఇక్కడే ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఆడుకుంటుంది. వెంటనే వస్తానన్నా. సో క్యూట్. మీరు వెళ్ళండి. నేను ఇంకా తీసుకుని వస్తాను. యంగ్ కపుల్స్ మీకేమైంది? మీకు పెళ్లి కాలేదు ఇంకా? గ్రీన్ అండ్ బ్లాక్ మూడేళ్ళ మాకు అదే కావాలి. ఒకసారి ఇవ్వండి. మామూలుగా మీ ఫ్రెండ్సా ఉంటారు మీరు? ఎందుకంటే సంఖ్యలో పిల్లలు ఉన్నాడు కదా, ఉండాలి. అగో ఇంకో జంట. ఏమైనా జంట ఏమైనా పిల్లలు వచ్చేయండి. పిల్లల్ని మీ బంగారు పండుగ. నేను చూసా వాళ్ళు అవుతున్నారు. నేను చూసా. అక్కడికి వస్తానండి. అవండి నువ్వు రా అతను కెమెరా ఫోటో తీసుకోవాలి. రండి ఇద్దరు చూడవచ్చిన గంటలో పైకి రండి. ఇప్పుడు అక్కడ నుంచి నేను రిసీవ్ అంటే ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఏనా? అవును. బాయ్ రిలేషన్ ఇక్కడ లీగల్ అంటే కదా. రండి. సార్ చెప్పండి నా దగ్గర భోజనం బయట సార్. ఇట్స్ ఓకే. ఎంత ముద్దుగున్నారు. హాయ్. అంటే సన్యాసం పుచ్చుకున్నాం తొందరలో. దొంగలు ఏంటనా మీరందరూ ఏంటి సింగిలా? వాళ్ళకి పెళ్లి కాలేదా? వైఫ్ ఇండియాలో ఉంది. అయ్యో వైఫ్. రైట్. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏమండి
అదే పెళ్ళి అయితే కూర్చుంటారు కదా ఆ క్వశ్చన్ గురించి. ప్లీజ్ ప్లీజ్ పైకి వెళ్ళి మీతో ఇప్పుడు డిస్కో డాన్స్ చేపిస్తా. ఇంకా ఎవరు ఉన్నారా? పైకా ఏదో రోజు వస్తుంది సార్ పైకి. ఒక్క నిమిషం ఆగండి. టోపీ పెట్టి రెడీ అందరితో డిస్కో ఇప్పుడు. వీడి హైట్ కి నాకు కనపడి చావట్లా. హైట్ గురించి మాట్లాడదు నాకు కాదు. అదే లేని ఓకే ఐ అండర్స్టాండ్. ఐ యామ్ సారీ. ఏంటి చూడాలి హైట్ గురించి మాట్లాడుతుంది. రారా నువ్వు కాదు ఇక్కడ బై వన్ గెట్ టు ఫ్రీ. బై వన్ గెట్ టు వాళ్ళని నేను చూసుకుంటాను. ఓకే నేను ట్రై చేసా బట్ చిచ్చర్పడి ఉంది. ఓ హాయ్ మీ పేరు? వేణు గారు. కళ్యాణి. మిస్టర్ మిస్సెస్ వేణు. ఓకే మీ పేరు? సుమన్. అనుష. అన్నా సెపిచ్. ఓకే లావణ్య. మురళి గారు లావణ్య గారు. వాట్స్ యువర్ నేమ్? రెడీ ఉండండి. తిడుతున్నావేంటి? మాలిన్య అంట. వాట్ ఇస్ యువర్ నేమ్? అనుష్. యు వాంట్ విల్ బి మై బాయ్ ఫ్రెండ్? యా. ఓ రవి ఎట్లా ఎక్కడ ఉన్నారా? ఎంత అద్భుతంగా విన్నావా? ఏమంటా? ఇంకోసారి నీకోసం. గోల్డెన్ థింగ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ బట్ నీకోసం. Will you be my boyfriend? Yeah. Did you hear that? What will you do? What will you do? That's a personal. Inta. It's my personal stuff. Don't you dare talk about it. మా జీవితం నాశనం చేస్తావు. పాపం ఇప్పుడు ఎదుగుతున్నాడు. ఆల్రైట్ సో ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఇక్కడ అందరూ ఉన్న కపుల్స్ ఏం కపుల్స్ కాదు మీరు స్టేజ్ మీద కూడా దాక్కుంటారా? అలాంటి మా ప్రమాణమైన అవకాశం ఉందా? ఇప్పుడు ఇద్దరు రాముడు సీతలా నిల్చోండి పక్కన పక్కన. వావ్ ఎవరు వైఫ్ పక్కన వాళ్ళే నిల్చోరు ప్లీజ్. మీరు ఛాన్స్ దొరికి ఐడియా లేకు. బాబాయ్ ఎంత కిలకలా. బాబాయ్ నువ్వు కృష్ణుడిలా ఉన్నావు. కొంచెం గ్యాప్ అండి. కొత్త ఎంట్రీస్ నేను పలకరించలా. వేణు గారు, సుమన్ గారు, మురళి గారు, శ్రీకాంత్ అండ్ పావని. నైస్. అజయ్, దీపిక. మీరు తెలుగురా? ఓకే. రమేష్ చంద్ర. మీరు కూడా భయం ఏంటి? ఓకే చంద్ర గారు బాగున్నారా సార్? హ్యాపీ శ్రీరామనవమి. మీ ఆయనలో రాముడు క్వాలిటీస్ ఏవి ఉన్నాయండి? ఒక ఐదు చెప్పండి. అయినా కష్టంగా అంటే వీళ్ళు ఒప్పుకుంటారు చూడు. మా ఆయన రాముడు కాదు అని ఒప్పేసుకుంటారు చూడు. ఏమంటే 5 క్వాలిటీస్ చెప్పండి మీ ఆయనలో. ఇప్పుడు చెప్పాలంటే రాకపోతే నేను మీ ఇంటికి ఏడుకు వస్తా. ఇవ్వండి చెప్తా అన్నా చెప్పండి. అక్కవ మీ ఆయన గురించి 5 క్వాలిటీస్ రాముడు క్వాలిటీస్. ఓకే వాళ్ళ ఆయన రాముడు కాదండి అర్థమైపోయింది. ఒక్క చెడ్డ క్వాలిటీ చెప్పండి మీ ఆయనకు ఉన్నది. ఓకే కష్టం అండి. బోర్డు లేదు సరిపోదు అంటారు కదా. ఇక్కడ కూడా మగాళ్ళు ఎంత బాగున్నారో దాచడానికి. వాళ్ళ ఆవిడకి తెలియదు ఆయన తాగుతాడో సిగరెట్ తాగుతాడు. ఎంత బాగా కవర్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. సూపర్. అది నిన్నందుకే అక్కడ బ్యాక్ టు అవర్ మన ఊర్లో నిన్ను ఊరికే నారదవుని అనాలి. బాగున్నారండి. ఎన్నేళ్ళ నుంచి కష్టపడుతున్నారు మీతో? ఎంత ధైర్యంగా చెప్పుకొని చూసావా మా పిన్ని? 1.5 years నుంచి సాగు దొరుకుతున్నాడు నా పక్కన. పిల్లలు ఎంత కష్టపడి డెకరేట్ చేశాను తెలుసా? పీకేస్తున్నారా? మీ అందరికి తెలుగు వచ్చు కదా? సూపర్. కాదు, this is not fair. It's so beautiful. Why you are spoiling it? Please get back to your seat. Hello, these are very costly from India flowers. We bought it from India, please. ఎవరు నువ్వా? Hello, excuse me. Hello, Padalu. Give back those flowers. Ujjwal garu, please committee members తో కొంచెం. Please Ujjwal, baby sitting చేయి. Nana, that is Indian flowers. Very costly. Give. Hey, let's get back to business. మా announcement చేసినాం. Hey, so sorry. మళ్ళీ గారి ఆర్మీ వాలంటీర్స్ ప్లీజ్ హెల్ప్ us. మేము చెప్పినా వినట్లేదు. పిల్లలు కాబట్టి వినరు. వాళ్ళు కాకపోతే మనం అలా చేస్తామా? బట్ స్టిల్ ప్లీజ్ టేక్ కేర్. ఆ కోటి గారు ఏం చేస్తున్నారు? కోటి గారు, నవీన్ గారు, రామ్ గారు అందరూ పిల్లలు చూసుకోవచ్చుగా. ఆల్రైట్ సో మేడం మీ దగ్గర ఉన్నాం. మీ ఆయన గురించి ఒక మంచి పాట డెడికేట్ చేయాలంటే ఏ పాట డెడికేట్ చేస్తారు? 1 2 3 గో.
మీ ఆయన రొమాంటిక్ గా ఒక పాట డెడికేట్ చేయాలంటే ఏ పాటకి డెడికేట్ చేస్తాం? ఎందుకు లోపల పోతావు? ఏముందా చీకట్ల? ఒక మంచి పాట డెడికేట్ చేయి. మీ ఆవిడకి తొందరగా 1 2 3 గో. నేను అడిగినప్పుడు నువ్వు చెప్పరాదు. పాడు అన్నా. మీ ఆవిడని చూసుకుంటూ పాత ఎవ్వరు పాడుకోడు. నువ్వు ఒక్కసారి పాడు. అందుకో 1 2 3 గో. రవి కొంచెం ముందు తీసుకున్నా, కనపడట్లేదు. ఆయన ఏడొస్తున్నా నన్ను చీకట్ల తీసుకెళ్తుండే ఆయన. నిజంగా ఇప్పుడు కాంపిటీషన్ ఉంది, ఎక్స్క్లూడింగ్ దిస్ కపుల్. వై ఓకే, కంగ్రాచులేషన్స్, సో క్యూట్. ఓకేనా? నిజంగా అందరూ అంటుంటారు మోసేవాడే మగాడు అని. వీళ్ళందరూ అడగవా? వాళ్ళు ప్రిపేర్ అయ్యారు ఆన్సర్స్ 5 క్వాలిటీస్. ఇగో ఈయన పాట అడగట్లే పైన కింద అయ్యిండు. ఇక వాళ్ళ దగ్గరకు వస్తే సాయంత్రం అయితే అందరూ టాటా ఏ బై బై. నన్ను ప్లీజ్. ఎందుకు అడుగుతా నేను? నాకు అర్థం కాదు. చెప్పు, మీ ఆయన ఒక పాట డెడికేట్ చేయి. పాట కాదు, ఫస్ట్ క్వశ్చన్ అడుగు. ఏంటది? 5 క్వాలిటీస్ ఆఫ్ రాముడు. 5 క్వాలిటీస్ ఆఫ్ రాముడు మీ ఆయనలో. రాముడు 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 రాముడు. నా పొందా. మంచి ఫ్లో మిస్ అవుతుంది. అపచారంగా. అందుకే నీకు మీ ఆయన మీ ఇంట్లో మొత్తం రెస్పాన్సిబిలిటీస్ మోస్తారా? నన్నా అంటే నిన్ను కాదు రెస్పాన్సిబిలిటీస్. the biggest responsibility నేనేరా, నన్ను సునాయాసం మోస్తాను. you know మోస్తారు కదా. అది ఇక్కడ కాంపిటీషన్ ఇంతమంది 1 2 3 4 5 wow 6 కపుల్స్ లో ది బెస్ట్ కపుల్ ఎవరో అంటే మగాడి ఎంత దూరంలో పోతాడు మా భరించేవాడే భర్త. అది అంతే. అది సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఏంటది ఏదో వేసావు ఈ పాటలు అడిగాము. మీ ఆవిడ్ని మొయ్యాలి కదా అంత సింపుల్ గా. మొయ్యడం అంటే బాగాలేదు, ఎత్తుకోండి. నన్ను మొయ్యడం ఏంట్రా? మేము మూటలమా? మొయ్యండి అంటే అదే కరెక్టే కదా. కాదు, ఎత్తుకోండి అన్నాను. ఎత్తుకొని డబ్బా తాగించండి అంతే. ఎత్తుకోవాలి మీరు. ఎవరైతే ఫస్ట్ దించేస్తారో వాళ్ళు ఓడిపోతుంటారు. లాస్ట్ వరకు ఎవరైతే ఓరి నాయన ఇసుగా పాట గో టేక్ దిస్ ఇండియన్ ఫ్లవర్ గో. నువ్వు కూడా ఎత్తుకుంటావా? నాన్న నువ్వు ఎత్తుకో. అమ్మ ఎత్తుకోమంటే బాగా అవే. సో ఎవరైతే మాక్సిమం ఎక్కువసేపు మోస్తారో నిజంగా అల్టిమేట్ కపుల్ అని మేము గుర్తిస్తాం ఇక్కడ. మీరు జడ్జ్ చేయండి బికాస్ యూఆర్ లక్కీ గోనా బి ఫాదర్ అండ్ లక్కీ గోనా బి మదర్. రెడీయా? అర్థమైందా గేమ్? అర్థమైంది కదా. ఎవరికి అడ్వాంటేజ్ అంతా బాగా ఉన్నారు. కరెక్ట్ కదా? ఏమైంది వెన్న పూస నీకా రవి అంటే చంపేస్తాను. లేదు ఏమైంది సార్? మీ బావ పొబుతులని నీ మైండ్ ఏమైంది సార్? ఎందుకు డిస్క్వాలిఫై అవుతున్నారు? ఎవరు చెప్పిండు? ఏమని డిస్క్వాలిఫై? ఏమైంది మేడం? ఎందుకంటే నిల్చొని ఉన్నారు? ఒక ఫంక్షన్కి వచ్చినందుకు అనసూయం చూసింది మేడం. ఇజ్జత్ సవాల్ నేను మీకు ఇష్టం లేదు. హాయ్ ఐ లవ్ యు టూ. ఏమంటుంది? వీటితో సపరేట్ ఆడిపిస్తాను. ఏమైంది? నువ్వు టైం చేస్తావు అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. రెడీయా? రెడీ? టేక్ ఎ పొజిషన్స్. 1 2 3 గో. అది నువ్వు మగాడి. ముందుకు రండి. అది क्या बात है? ఎత్తుకోండి. ఎత్తు అలాగే. స్వామి ఏమైంది? సుమన్ గారు ఎత్తుకోండి.
ఎలా ఉంటుంది? నీకు పెళ్ళంత కాలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈయనంటే బాగుంది. అవును కరెక్ట్. రైట్ సార్, మంచి పాట పాడాడు సార్ మీ ఆవిడ చూసుకుంటే. చాలా రోజులేదు. మీ ఆవిడకి ఎప్పుడు చెప్పారు ఐ లవ్ యూ గుర్తుందా మీకు? బర్త్డే అంటే ఎవ్రీ బర్త్డే రోజు ఐ లవ్ యూ చెప్తారు. ఇంత రోజు చెప్పరా? అరే క్యా బాత్ హై. ఈయన బెడ్రూమ్ ఏం చేస్తాడు ఇప్పుడు మనకు అవసరమా? ముద్దు వచ్చినప్పుడు అయ్యా మీ ఇద్దరే గడ్డ మాకులా లేకపోతే బెడ్రూమ్ మాకులు నాకు తెలిసి గడ్డ మాకులే మొయ్యలేడు ఏమో అనిపిస్తుంది. నువ్వు ఎందుకు కాదా చెప్పాలనుకుంటున్నావు ఎవరు అసలైన మగాడు ఇప్పుడు అర్థమైపోతుంది. గడ్డం పెంచి ఆయన మొదటి నుంచి పెట్టుకుంటుండు. ఆ లెంగే నేను పొద్దా నువ్వు కూడా ఎక్కువ ఇగో మస్తులో ఇద్దరు పిల్లలు తొందరగా వచ్చారు కానీ నువ్వు కూడా ఎంగే మీసం తిప్పుతావా? నేను తిప్పుతున్నావు వద్దు వద్దు పిన్ని వద్దు బాబాయ్ స్ట్రాంగ్ నువ్వు సరిగ్గా ఏంది ఏంది రోజు పొద్దున పూస్తా గట్టిగా చెప్పండి. వాట్స్ నేమ్ డార్లింగ్? అజిత్. మిస్టర్ అండ్ మిసెస్ అజిత్ గారికి దీనికి వీడియో టైటిల్ పెట్టాడు మోసేవాడే మగాడు. అసలైన మగాడు అజిత్. అసలు ఎంత దమ్ముండాలి. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటావు రోజు ఇంకా నాటియా తప్పదు కావాలి అంటే ఎందుకు పోయాల్సి వస్తుంది నీకు? ఓహో ఫోటోల కోసం ఇలా మోస్తూ వెరీ గుడ్. ఇప్పుడు అందరికి హ్యాపీ కపుల్స్ ఉన్నారు కదా, కొంతమంది కపుల్స్ పార్టిసిపేట్ చేయలేకపోయారు. వాళ్ళు కూడా ముందుకు తీసుకొస్తారు. ఇంత కష్టపడ్డందుకు ఏమని చేతులు ఎట్లా అంటున్నారు? అయ్యా లుక్కేదిరా అయ్యో బట్ ఫ్యాంటాస్టిక్ అసలు సూపర్ గుడ్ స్టోరీ అండి. అవును నిజంగా ఖాళీ చేతిలో పంపేమో అందుకే గెలిచినందుకు సీత గారు. ఆహా పిల్లలు ఉన్నారా? అదే పిల్లలు తొందరగా కానీ సీడీ పెట్టి వాళ్ళకి ఇప్పి వాళ్ళు కూడా ఇవ్వచ్చు. శ్రీరామ గాన సుధా ఓకేనా? కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. We have a beautiful song and other couples other dance చేయాలని కోరుకుంటున్నాం. Please come forward, please come forward and music please. డాన్స్ చేయొచ్చు కొంచెం లైట్ గా ఇలా. ఏం పాడరా? నువ్వు వెయ్యి వాళ్ళు విసురుతుంది మళ్ళా. ఎర్రజెండని ఓరి సగం అయ్యా అయ్యో రండి ఇక రండి. ఓ అజిత్ ఇంకా అన్న నువ్వు ఇంకా నీ కాల్ ఫ్రాక్చర్